భవిష్యత్తులో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతాయన్నారు యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జగన్ తనకు అన్యాయం చేశారని, కానీ క్యాడర్ మాత్రం తనకు అండగా నిలబడ్డారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులో వైసీపీ నుంచి 120 మంది యువకులు యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టీడీపీలో చేరారు. దాదాపు 120 మంది యువకులు ఎవరైతే నా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు 2019 శాసనసభ ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళందరూ నా కోసం ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ చేరినందుకు ప్రతి సోదరులు సాధారణంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారని భావించి వీళ్ళందరూ నాతో రావడం జరిగింది. రాబోయే కాలంలో వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఖాయం. మా ఎస్సీ సోదరులు అందరూ దాదాపు నేను పోయినసారి పనిచేసినప్పుడు నాకు ఓటేసిన వాళ్ళు మెజారిటీ ఓట్లు నాకు పడతాయని నేను భావిస్తున్నాను. సింపతి ఉంది. రాబోయే కాలంలో అది ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది.